నేను మొక్కు పెట్టి మెచ్చితే రాగి వచ్చితే నేను మొక్కు పెట్టి మెచ్చితే చికెన్ కలకు బఠానీలు పల్లీలు తెల్లెంటి కలకు ఎత్తుకెత్తు కావాలా మీకు దూరం చికెన్ కలకు బఠానీలు పల్లీలు మహారాజ్ కి హిడంబి నేను మనుషులను చంపి తెమ్మని తీసుకురమ్మంటే నీవు ఎవరి మానవునితో గుసగుసలాడుతుంటివా? ఆ కలగుటతే తెల్లలావనుచు నిన్ను మానవులను బట్టి చంపి తెమ్మనగవచ్చి మనసు జదిరియుని విట్టి మానవునితో ఓడియుంటివి వానితో గూల్తివేతూ దుర్మార్గురాలా నిన్ను ఇప్పుడేమి చేసేదనో చూడము. నాదా ప్రాణేశ్వర, అదో మా అన్నయ్యకు ఇడంబాసురుడు వచ్చుతున్నాడు, నన్ను రక్షించుము. భయపడకము, వాణ్ణి యమపురములకు పంపేదాను. ఇంత దూరం ఇంకా దగ్గర जय बोलो राजा रामचंद्र महाराज की जय। ఎప్పడౌరమా చెల్లెలి తోడను నమ్ముతు సరసములాడెదవా, 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 చెల్లని తోడనేమో గుసగుసలాడుతుంటివి. ఎవ్వటమైతే ఏమిరా నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు, ఎవ్వడమైతే నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు, ఎవ్వటమైతే నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు, ఎవ్వడమైతే ఏమిరా నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు, ఒక్కడంతు నిమిషంలో కొలను, ఒక్కడంతు నిమిషంలో కొలను, ఒక్కడంతు నిమిషంలో కొలను, ఒక్కడంతు నిమిషంలో గురుతర బలవంతుడలే, గురుతర బలవంతుడలే, గురుతర బలవంతుడలే, గురుతర బలవంతుడలే, ఎవ్వటమైతే ఏమిరా నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు, ఎవ్వడమైతే ఏమిరా నాతో తిమ్మకు వచ్చిన నిందిపుడు. రాక్షసాలమా, నిన్ను యమపురములకు పంపేదాన్ని చూడుము. బలవంతుడనని భయపెట్టవు నీ బలమెంతటితో చూచెదరా, బలవంతుడని భయపెట్టవు నీ బలమెంతటితో చూచెదరా, బలవంతుడనని భయపెట్టవు
చూచదగా ఏ మానవా నీవా బలవంతుడవు నిన్నిప్పుడా యమలోకమ్మున కంపెదను చూడుము రే రక్కస ఇక నీవెక్కడికేగినా రక్కస ఇక నీవెక్కడికేగినా కక్కసముగ పిడి గుడ్డుల చేతను పక్కింటికి నిన్ను రక్తంబు. నీవెక్కడికేగినా రే నా ముట్టి గాలం చేయనున్నను నీ తలమును నవ్వ చేసేదాన్ని చూడుము. దిట్టరి వంచును మురువకురా నిన్నట్టే పట్టి విడువకనిపుడు దిట్టరి వంచును మురువకురా నిన్నట్టే పట్టి విడువకనిపుడు దేవులు మెక్కల ఒట్ట నిన్ననిప్పుడు నేడు దిట్టరి వంచును మురువకురా నిన్నట్టే పట్టి విడువకనిపుడు ఒరే నీవా దిట్టరి వంచును మురియుచున్నవా నిన్నిప్పుడే యమలోకమున కంపెదను చూడుము మొండిదైత నిన్ను కింద వేసి తిని మొండిదైత నిన్ను కింద వేసి తిని పైన కూర్చుండి ఏక్ మారో దోస్తు కూడా ఒకటే దెబ్బ నేను రాని తోడ పుట్టినట్టు చంపించా ఇక్కడ ఇత్తనం చూసుకొని హైబ్రిడ్ ఇత్తనం దొరికిందని అన్నాడు కథం చేపించానా